ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి గత కొన్ని దినాల నుంచి 121వ కీర్తన మొదటి చరణాన్ని మన తలంపు తెచ్చుకుంటున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగునని దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలంలో మనము దేవుని తట్టు కన్నులెత్తే వారముగా మనం ఉండాలి. ఇలా పాత నిబంధనలో కొంతమంది దేవుని యొక్క దాసుల యొక్క వారి ఆత్మీయ అనుభవాన్ని, ఆత్మీయ ఎదుగుదలను, ఆత్మీయ అభివృద్ధిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకున్నాం. ఈరోజు కొత్త నిబంధనలో లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఈడ యెరికో పట్టణంలో యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు ఆ సమయంలో ఒక మనుషునికి యేసు ఎవరు చూడాలని కోరిక, ఆశ కలిగినది. పిల్లరా, మనం గమనం చేసినట్లయితే దైవ గ్రంథం చాలా శ్రేష్టంగా రాయబడిన మాట. అతడు పొట్టివాడైనందున యేసుక్రీస్తు వారిని చూడలేనేమోని తనకు తానే ఆలోచన చేసుకుని, పిల్లరా, ప్రజలందరూ గుమ్మిగూడి ఉంటారు, ప్రజలందరూ తండోపతండాలుగా వస్తారు. వారి మధ్య నేను యేసయ్యను చూడలేను అని తను భావించాడు, ఆలోచించాడు. లేదా తనలో తాను ఆశ గలవాడై పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 19:4వ వచనం మనం గమనం చేస్తే మేడి చెట్టు ఎక్కినని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అతని ఆశ, అతని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తిని దేవుడు చూచాడు. కానీ అతని యొక్క పాప జీవితాన్ని దేవుడు చూడలేదు, అతని యొక్క అక్రమ జీవితాన్ని దేవుడు చూడలేదు. ఆత్మ సంబంధముగా యేసు ఎవరో నేను చూడాలని తన మనసులో తలంచాడు. కాబట్టే తన ఉద్దేశాలను, తన ఆలోచన ఎరిగిన దేవుడు లేదా మేడి చెట్టు ఎక్కినటువంటి జకయ్య దగ్గరికి వచ్చి, జకయ్య త్వరగా దిగిరమ్ము, త్వరగా దిగిరమ్ము. పిల్లలు, ఇక్కడ మనం గమనం చేసినట్లయితే ఆ సమయంలో యేసుక్రీస్తు వారితో జనసమూహము తండోపతండాలుగా వెంబడిస్తూ ఉన్నారు. ఆ గ్రామ ప్రజలు కూడా ఎంతోమంది గుమ్మిగూడి ఆ స్థలానికి వచ్చారు. కానీ ఎవ్వరిని ఆయన పిలవలేదు, ఎవ్వరితో ఆయన మాట్లాడలేదు. కానీ హృదయ వాంఛను ఎరిగిన దేవుడు, హృదయ ఆసక్తిని చూచిన దేవుడు, జక్కలోని ఆసక్తి, జక్కలో ఉన్నటువంటి ప్రేమను దేవుడు గమనించి ఆ చెట్టు ఎద్దుకు వచ్చి నిలబడి త్వరగా దిగిరమ్ము అన్నాడు. పిల్లరా, ఇక్కడ గమనించేద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జకయ్య త్వరగా దిగిరమ్మన్నాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసయ్య మీద సనుక్కోవటం ప్రారంభించారు. అందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద వణుక్కోవటం ప్రారంభించారు. పిల్లరా, అంత మాత్రమే కాదు, కొంతమంది అయితే యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడం కూడా ప్రారంభించారు. కానీ ఇక్కడ మనం గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే, ఇదే 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకై మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు అని ఇక్కడ తేటగా రాయబడింది. పిల్లరా, నిజమే. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు, బలహీనుడికి డాక్టర్ అవసరం. పిల్లరా, ఇప్పుడు జకయ్య బలహీనుడు. దేనిలో బలహీనుడు తెలుసా? పిల్లరా, అక్రమముగా, అన్యాయముగా, అమ్మ బాబు, అధికమైనటువంటి
సుంకమును వసూలు చేస్తూ ఉన్నాడు. ప్రజలను దోసుకుంటూ ఉన్నాడు. ప్రజలను పిల్లరా చాలా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. ప్రజలను చాలా మానసికంగా బాధ పెడుతూ ఉన్నాడు. ఎంతమందిని బాధ పెట్టాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎంతమందికి దుఃఖం కలిగించాడు, ఎంతమందికి ఆయాసం కలిగించాడు. పిల్లరా ఎంతమంది పూట పడేటువంటి ఆ సుంకాన్ని, ఆ డబ్బులను లాక్కున్నాడు. ఎంతమంది జక్కయ్య వలన పస్తులున్నారో, ఎంతమంది జక్కయ్య వలన పిల్లలు ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయారో అవన్నీ మనుషులకు తెలియదు, కానీ ఆ గ్రామ ప్రజలకు తెలియదు, కానీ ఆ యేసయ్యకు మాత్రమే తెలుసు పిల్లరా. అందుకనే యేసయ్య ఈ గ్రామం బాగుపడాలి, ఈ గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పోవాలి అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి అధికమైన సుంకమును వసూలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మారితే ఈ గ్రామమే బాగుపడుతుంది, ఈ గ్రామమే క్షేమముగా ఉంటుంది, ఈ గ్రామమే సంతోషంగా ఉంటుందని నా యేసయ్య తెలుసు. కాబట్టే జక్కయ్య ఎదుకొచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటికి రావాలి, నేను నీతో ఉండాలి. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన మనస్సు దేవుల్లో ఉందండి. ఈ రోజున పిల్లరా పాపిని ప్రేమించేవారు లేరు. పాపిని పాపం నుండి, పాప జీవితం నుండి దేవుని ఎందుకు నడిపించేవారు లేరు. వాడు పాపంలో ఉన్నాడా, ఉన్నని పాపంలోనే మరణించని అనేవారు ఈ లోకంలో చాలామంది కనపడుతున్నారు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదండి. ఎవ్వరు పాపంలో నశించుట ఆయనకి ఇష్టము కానే కాదు. అమ్మ బాబు, ఇక్కడ కులము లేదు, ఇక్కడ మతం లేదు, ఇక్కడ వర్గం లేదు, ఇక్కడ భాష లేదు. అమ్మ బాబు, ఎర్రవారని, నల్లని వారని, పొడుగువారని, పొట్టువారని యేసయ్యకు ఏ భేదం లేదు. అందరూ యేసయ్య బిడ్డలుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇలా ఇక్కడ గమనం చేసినట్లు పొట్టివాడైన జక్కయ్య చాలా పొట్టివాడండి. ఆత్మీయతలో పొట్టివాడు, భక్తిలో పొట్టివాడు, విశ్వాసములో పొట్టివాడు, సంఘములో సంఘ సహవాసములో పొట్టివాడు. మా బాబు అక్రమములో పొట్టివాడై ఉన్నాడు. బాగు చేయటానికే యేసయ్య అతని వద్దకు వచ్చి పిలుస్తున్నాడు. అతని చెట్టు ఏదెక్కడ తెలుసా? మేడి చెట్టు ఎక్కాడు. లోపల పాట ఉంది, మేడి చెట్టు చూడు మేలుమయ్యుండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు. మా బాబు మేడి చెట్టు జక్కయ్య జీవితానికి పోల్చబడింది, జక్కయ్య బ్రతుకుకు పోల్చబడింది. జక్కయ్య పైకి బాగానే కనబడుతున్నాడు, మంచిగా ఉన్నాడు, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కానీ జక్కయ్యలో అంతా పాపమే ఉంది, అంత పురుగులే ఉన్నాయి. యేసయ్య బాగు చేయటానికి వచ్చాడు. యేసయ్య జక్కయ్యని పిలిచాడు. మా బాబు యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత, జక్కయ్యతో ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడిన తర్వాత జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నన్ను వెంబడించాలి అంటే నీకు ఉన్నవన్నీ విడిచిపెట్టి రావాలి, నీకు ఉన్నవన్నీ పేదలకు పంచాలి. ఇలా వెంటనే జక్కయ్య అంటాడు, ప్రభువా ఏమి నాకు అవసరం లేదు, ఏమి నాకు అక్కరలేదు, నువ్వు నాకు కావాలి. సహోదరుడా సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. మా లోకము అశాశ్వతమైనది. లోకములో ధనము, లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాలు అవన్నీ కూడా శిథిలమైపోతాయి, అశాశ్వతమైనవి. యేసయ్యే నిజదేవుడు, శాశ్వతమైన దేవుడు. ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీతో పుట్టు వారందరి కొరకు యేసయ్య శాశ్వతమైనటువంటి ఉన్నతమైనటువంటి పట్టణమును దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణములు నీవును నీ ఇంటి వారు ఉండాలి అంటే జక్కయ్య మార్పు చెందినట్లుగా, జక్కయ్య జీవితంలో యేసయ్యను ఆహ్వానించినట్లుగా, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినట్లుగా నీ ఇంటికి యేసయ్య రావాలని కోరుకుంటున్నాడు. ఆహ్వానిస్తావా? వాక్యాన్ని ఆహ్వానిస్తావా? దేవుని ఆహ్వానిస్తావా? దేవుని సన్నిధిని ఆహ్వానిస్తావా? అలా ఆహ్వానించినట్లయితే జక్కయ్య బ్రతుకును మార్చినవి నా యేసయ్య నిన్ను నీ ఇంటి వారందరినీ మార్చి ఇచ్చే రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. పిల్లరా, మరి పురాతన కాలంలో దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడండి.
ఈ శ్రేష్టమైన మాటలు మీరు వినండి. ఈ మొబైల్ యాప్ ద్వారా మరి దేవుని పరిచయం ప్రారంభించాం. మీరు వినండి, అనేకులకు వినిపించడానికి వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. మరి ఈ యొక్క వాక్యాన్ని మీ అందరూ పంచుకోవడానికి మీరు అందరూ కూడా దీన్ని షేర్ చేయండి. కిక్ బటన్ మీద కిక్ నొక్కండి. దేవుని వాక్యమును విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని, నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.